సత్య మహాదేవయ్య వైపు చూస్తూ ఇప్పుడు కుదిరింది, ఈ బోనిలో సింహం వెళ్ళింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట. ఈ దిక్కుల్లో నుంచి అసలు బయటపడలేరు మహాదేవయ్య అని చెప్పేసి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇప్పటికైనా చేసిన తప్పు ఒప్పుకో అని చెప్పేసి అయితే తన మనసులో మహాదేవయ్యకి చెప్పినట్టుగా మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట. మహాదేవయ్యకి ఏం చేయాలో అర్థం కాక సత్యతో మాట్లాడుతూ ఉండగా గంగను పట్టుకుంటే ఆ వెనక ఉన్నది ఎవరో తెలుసుకుంటాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటా. వెనక ఉన్నది ఎవరో కాదు నేనే అని చెప్పేసి అయితే సత్య అంటుంది. అక్కడ ఉన్న మాధవయ్య అయితే ఆ మాటలు విని షాక్ అవుతాడు. ఏంటి నువ్వా అని చెప్పేసి అయితే, ఇప్పుడు నువ్వు ఈ సమస్యని బయటపడాలి అని అనుకుంటే మీరు DNA టెస్ట్ చేయించుకుంటే కృష్ణని వదులుకోవాల్సి వస్తుంది. అది కాకుండా DNA టెస్ట్ చేసుకోకుండా నువ్వు తప్పించుకోవాలి అనుకుంటే, కృష్ణకి ఉండాలి అనుకుంటే గంగని రెండో పిల్లంగా ఒప్పుకోవాలి అని చెప్పేసి అయితే మహాదేవయ్యకి చెప్తూ ఉంటుందన్నమాట. అక్కడ ఉన్న మహాదేవయ్య అయితే తన వైపు చూస్తూ ఏం చేయాలో అర్థం కాక ఉంటున్నాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.